విషయంలో మా పాత్ర మా బాధ్యత ఉంటుందని తప్పనిసరిగా పాలకులు అనుకోవాలి. అది అనుకునేటువంటి వాతావరణాన్ని ఇవాళ మనం కల్పించాలి. ఆ కల్పించాలంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మనం ఒకసారి చూసినట్టయితే, లేదా అంతకంటే ముందు వేరే ఉద్యమంలో చూసినట్టయితే, ప్రజలకు ప్రజల అవసరాన్ని పాలకుడి అవసరంగా మార్చాలి. పాలకుడికి ఈ అవసరాన్ని కల్పించలేని స్థితికి నెట్టబడితే రేపొద్దున మా ప్రభుత్వాలు లేదా మా పాలన వ్యవస్థలో భాగస్వామ్యం రాదేమో భయాన్ని కల్పించాలి. ఆ కల్పించడానికి సిద్ధంగా మనం చాలా సీరియస్గా ప్రయత్నించాలి. అందుకని ఇవాళ బహుజన కులాలకు సంబంధించిన దాంట్లో మొదటిగా ఎస్సీ ఎస్టీలు ఎంత తీవ్రంగా ఐక్యమై పనిచేస్తున్నారు అంటే వాళ్ళు ఐక్యం కావడానికి ఒక ప్రధాన కారణం ఏంది? దళితులకు అట్రాసిటీ రావడానికి ప్రధాన కారణం వివక్షత ఉంది, కులపరమైన వివక్షత ఉంది. కానీ బీసీ కులాలకు వివక్షత ఉన్నా కూడా మాకు వివక్షత ఉందా అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఇవాళ చాకలి వాళ్ళ పట్ల, కుమ్మరి వాళ్ళ పట్ల, కమ్మరి వాళ్ళ పట్ల, గౌడ వాళ్ళ పట్ల, మేదర్వాడి పట్ల, ఒంటరివాడి పట్ల, ఇక్కడ రకరకాల కులాల పట్ల చెప్పకుండానే తమ కుల వివక్షతను అస్పృశ్యతను పాటిస్తున్నటువంటి సమాజం మన భారతీయ సమాజం. దీన్ని అటువైపు ఒకవేళ మీరు నిజంగానే చట్టం చేయడానికి సిద్ధంగా లేకపోతే భారత రాజ్యాంగంలో కులపరమైన వివక్షత పాటించడానికి వీల్లేదు అని చెప్పినట్టుగా హామీ ఇచ్చినట్టుగా మీరు భారత పార్లమెంట్లో చట్టం చేయండి, కులపరమైన చట్టం చేయండి. ఆ చట్టం చేసినప్పుడు మాత్రమే ఇవాళ కులం లేదని నమ్మడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఇది చట్టం కాలేదు అనడానికి లేదు, చట్టం చేయడానికి ఉన్నది. ఉదాహరణకు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో ఒక చట్టం చేశారు, హిజాబ్ అంటే త్రిపుల్ తలాక్ అనేటువంటి రెండు ముస్లిం సాంప్రదాయంలో రెండు సాంప్రదాయాలు, ఒకటి బుర్కా, ఒకటి రెండోది మేము 3 సార్లు నేను విడాకులు ఇస్తా అంటే మేము అది రద్దు చేస్తున్నాం. విడాకులు ఇచ్చేటువంటి సంస్కృతి సాంప్రదాయం ముస్లిం మైనారిటీలో ఉంది. దాన్ని బిల్లు పెట్టి మార్చాను కదా, నువ్వు అది ఎట్లా మార్చినవో దళితుల మీద లేదా బీసీల మీద జరుగుతున్న అట్రాసిటీల మీద రక్షణ చట్టం చేయి, లేదంటే కులాన్ని రద్దు చేసేటువంటి చట్టం అని చేయని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజాప్రతినిధులందరినీ మనం అడగడానికి కూడా అవకాశం ఉంది. దీనికి ఉదాహరణగా మేము కొలిమిగూడ వేదిక తరఫున గత సంవత్సరంలో మన బీసీ కమిషన్కు ఎస్సీ కమిషన్ కూడా చెప్పాము, కులం రద్దు కావాలని ఓ చట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పాము. దానికి ఎస్సీ ఎస్టీ మీద జరుగుతున్న దాడులకు ఎవరైతే పాల్పడతారో, దాడులు ఎవరు చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర మైనారిటీలకు సంబంధించి ఎవరు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అకారణంగా అవమానపరిచి అత్యాచారం చేసినటువంటి వాళ్ళని దేశద్రోహులుగా ప్రకటించాల్సిన అవసరం మాత్రం తప్పనిసరిగా ఉంది. అట్లాంటి సమయంలో మాత్రమే భారతదేశంలో కింది కులాలకు రక్షణ ఉంటుంది, కింది కులాలకు న్యాయం జరుగుతుంది అన్నమాట చెప్తారు. ఇక్కడ బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలో రాజ్యం అధికారంలో రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ నిజంగా వచ్చే అవకాశం ఉంది, ప్రజలు కూడా మారాల్సిన అవసరం. ప్రజలు తప్పుడు అమ్ముడు కూడా అను ప్రజలకు తప్పుడు అభిప్రాయాన్ని ఆపాదించకూడదు. ప్రజల మీద తప్పుడు నిర్ణయాన్ని చేసి ప్రజల మీద తప్పుడు అధికారాన్ని ప్రయత్నం జరగవద్దు. ఎందుకంటే వాళ్ళ నిజంగా చెప్పానంటే ప్రజలు అమ్ముడు పోలేదు, కానీ రాజకీయాల్లోకి ఎంటర్ అయినటువంటి అనేక కులాలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ధనిక వర్గాలన్నీ డబ్బులు ఇచ్చి మాకు ఓటేయమని మాట్లాడుతున్నారు. డబ్బులు ఇచ్చి గెలిపించుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకుంటున్నారు. నీ అయ్య సొత్తా అనేటువంటి భావన ప్రజల్లో కలిగింది. నువ్వు ఇవ్వకపోతే ఓటు కోసం అనేటువంటి భావన బలంగా ఉండటం మూలంగా అనివార్యంగా వాడు ఇస్తే తీసుకుంటుండే తప్ప నాకు ఇయ్యలే అనేటువంటి మాట లేదు. ఇక్కడ ఒక మాట నేను నా ప్రజలకు ఒక పిలుపునిచ్చేది ఏంటంటే, బహుజన కులాలు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు తమ అధికారాన్ని గ్రామీణ స్థాయి నుంచి చట్టసభల వరకు పోవడానికి సిద్ధపడేటువంటి బహుజన చైతన్యాన్ని లేదా పీడిత వర్గ చైతన్యాన్ని కలిగి ఉన్నప్పుడు మనం చట్టం చేసుకోగలుగుతాం. మనకు విద్య వస్తుంది, ఉపాధి వస్తుంది, అధికారం వస్తుంది, లేదా వైద్యం కూడా అన్ని మన చేతుల్లోకి వస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకునేటువంటి భావజన ప్రచారం ఇవాళ జరగాలి. ఆ జరపడంలో అన్ని శక్తులు తమ పాత్రను యుక్తులుగా మార్చుకొని వాళ్ళు భాగస్వామ్యం అయితే బాగుంటుందని కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్, మాది సిద్దిపేట. మేము టీఆర్పీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులం.
అందరి కోసమై జనమున జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింప బహుజనవాదం ఎత్తాలే, ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును గలవాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే, నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితాలో రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరెయ్యాలి, అందరి కోసమై జనమున జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింప బహుజనవాదం ఎత్తాలే, సిర్రా చిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలో, మోకును గట్టి తాడెక్కి గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెడు పంపించే రోజులు రావాలో, అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు పంచాలు, వేల మందను గాసే నా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలో, బానిస బతుకులేవోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే, బానిస బతుకులేవోయి మా రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే, పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరెయ్యాలి, అందరి కోసమై జనమున జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింప బహుజనవాదం ఎత్తాలి, ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును గలవాలి, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలి. జై బీసీ, జై టీఆర్పీ.